హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే టమోటా నిల్వ పచ్చడి చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక 5 కిలోల టమోటాలు తీసుకున్నానండి. 5 కిలోల టమోటాలని బాగా కడిగి శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని నీట్గా కొంచెం కూడా తేమ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వచ్చేసి 5 కిలోలకి 5 పావులు ఉప్పు వేసాను. పసుపు మన ఇష్టం వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని టమోటాలో నుంచి వచ్చిన వాటర్ కూడా వాటిల్లోనే వేసేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 3 రోజుల పాటు వాటిని ఊరనివ్వాలి. ఉప్పు అంతా పడుతుంది టమోటా ముక్కలకి. చూసారా, ఇలా చూపిస్తున్న విధంగా రానిచ్చినాక మనం ఎంత గట్టిగా అయితే పిండగలమో అంత గట్టిగా సాధ్యమైనంత వరకు వాటర్ లేకుండా పిండుకొని అన్నీ ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఒక క్లాత్లో కానీ ఏటిలైనా వేసేసుకొని గట్టిగా పిండేసి పల్చగా ఆరబెట్టుకోవాలి. మిగిలిన వాటర్ ఉంటాయి కదా టమోటాల్లో, అవి ఇంత వాటర్ వచ్చింది. ఈ వాటర్ని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే 7 రోజులు పట్టిందండి ఎండేసరికి. చూడండి, ఇలా బాగా పలుకుగా ఎండిపోయాయి టమోటా ముక్కలు. ఇప్పుడు వాటర్ ఉంది కదా, వాటర్లో చింతపండు వేసుకోవాలి. చింతపండు అయితే నేను 1/2 kg తీసుకున్నానండి. పులుపు టమోటాల్లో ఆల్రెడీ చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి నేనైతే చింతపండు తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు 1/2 కిలో చింతపండుని వేసేసుకొని వాటర్లో ఒక 6 గంటల పాటు మూత పెట్టేసి అలానే ఉంచేసేయాలి. చూడండి, 6 గంటల తర్వాత చింతపండు అనేది బాగా నానిపోయింది. ఇప్పుడు గ్రైండర్లో తేమ లేకుండా తుడిచేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న టమోటాలు, తర్వాత చింతపండు గుజ్జు వీటన్నిటిని వేసేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్ల మెంతి పొడి తీసుకుంటున్నాను. మెంతి పొడి వేయడం వల్ల మనకు టమోటా పచ్చడి అయితే టేస్ట్ కారం అండి, నేను టమోటాలు 5 కిలోలు తీసుకున్నాను కదా, ఈ గ్లాసు 1/4 కిలో ఉంటుంది. ఈ గ్లాసుతో 5 గ్లాసులు కారం అయితే వేసుకున్నాను. చూసారా, బాగా మెదిగిపోయింది. ఇప్పుడైతే తీసేసుకొని నేను రెండిట్లాగా డివైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక పచ్చట్లో మాత్రం పోపు వేసుకున్నాను ఒక 2 కిలోల్లో. ఒక 3 కిలోల పచ్చడి అయితే తీసి పక్కన పెట్టేశాను. వేరుశనగ నూనె అండి, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి మనం ఊరగాయలు చేసేటప్పుడు. అవి అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు వేసేసుకొని పోపు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసేసుకోవడమేనండి. మనకి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరంతా ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.